నమస్తే, నేను మీ ఇక్బాల్. ఎంఐటీవీకి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. లోకేష్ చరిత్ర సృష్టిస్తా అన్నాడు, నేను ఆశీర్వదించాను అంటున్న చంద్రబాబు నాయుడు. నాలుగు గోడల తరగతి గదిలోనే దేశ భవిష్యత్తు అన్న ఏపీ ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య. తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి ముందుకు వెళ్తేనే విద్యారంగం బలోపేతం అవుతుందన్న జగ్గేపేట ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య. మున్సిపల్ కార్మికులకు రగ్గులు పంపిణీ చేసిన తొర్లికొండ చారిటబుల్ ట్రస్ట్. చదువులో వెనుకబడిన పిల్లల విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ప్రతిభ గల విద్యార్థులను ప్రోత్సహించడానికి ఫైనింగ్ స్టార్స్ కార్యక్రమం ప్రవేశపెట్టామని పేర్కొన్నారు. స్టాన్ఫోర్డ్లో చదివిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాష్ట్రంలో విద్యార్థులకు కూడా అదే స్థాయి తీసుకువెళ్లాలని సూచించారు. ఏపీ వ్యాప్తంగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఇవాళ నిర్వహించారు. మన్యం జిల్లా బామిలిలో పాల్గొని సీఎం చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. నందిగామ పట్టణం నెహ్రూ నగర్లో మండల పరిషత్ పాఠశాల, నందిగామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్స్ టీచర్ సమావేశాల్లో పాల్గొన్న ఏపీ ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య. ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో పండుగ వాతావరణం ఈ టీచర్స్ పేరెంట్స్ సమావేశాలు జరుగుతున్నందుకు ముఖ్య కారకులైన ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. దేశ భవిష్యత్తు తరగతి 4 గోడల మధ్యలోనే నిర్మించబడుతుందని, విద్యార్థులు అందరూ చిన్ననాటి నుండి క్రమశిక్షణతో మెలగాలని, ప్రతి ఒక్క విద్యార్థికి నాణ్యమైన విద్య అందించడం కూటమి ప్రభుత్వ లక్ష్యమని, విద్యతో పాటు నాణ్యమైన భోజనం, బట్టలు, అన్ని సదుపాయాలు కల్పించడం కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఏపీ ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య. కూటమి ప్రభుత్వంలో తల్లికి వందనం పథకంతో ప్రతి ఒక్కళ్ళకి ఎంతమంది కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 రూపాయలు కూటమి ప్రభుత్వం అందిస్తుందని, విద్య కోసం, విద్యా అర్థుల కోసం, ప్రతి ఒక్కళ్ళ కోసం కూటమి ప్రభుత్వం అన్ని విధాల ముందుకు వెళుతోందని, కూటమి ప్రభుత్వ లక్ష్యం పేదరిక నిర్మూలనే అని ఏపీ ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య అన్నారు. జగ్గేపేట పట్టణంలోని మిట్టగూడెంలో జిల్లా పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాల నందు నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్ సమావేశంలో పాల్గొన్న జగ్గేపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసినప్పుడే విద్యారంగం బలోపేతం అవుతుందని అన్నారు ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో విద్యారంగాన్ని పూర్తిగా మారుస్తామనే సంకల్పంతో పనిచేస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం విద్యపై చేసే ప్రాధాన్యత వల్లనే పాఠశాలల్లో నాణ్యమైన బోధన వాతావరణం సృష్టించడానికి అనేక కార్యక్రమాలు అమలు అవుతున్నాయని అన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో నాణ్యత విద్య, డిజిటల్ లెర్నింగ్, పాఠశాల అభివృద్ధి అనే 3 ప్రధాన లక్ష్యాలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలను ఆధునీకరించడం, బోధన నాణ్యతను పెంపొందించడం, విద్యార్థుల భవిష్యత్తును పోటీ ప్రపంచానికి సన్నద్ధం చేయడం ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని జగ్గేపేట ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య అన్నారు. మంచి పిల్లలు చెప్పి ఇరుగు పొరుగు వాళ్ళు కానీ, టీచర్లు కానీ, మన అమ్మా నాన్నలు మంచి వాళ్ళు చెప్పినప్పుడు సంతోషపడతారు. ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా చదువుతో పాటు క్రమశిక్షణ చాలా అవసరం. మీ అందరూ కూడా మరి ఒకసారి పేరెంట్స్ టీచర్ ఈ సభ్యులందరూ మీద పుష్పాభిషేకం చేస్తూ సెలవు తీసుకున్నాం. తొర్లికొండ ట్రస్ట్ ద్వారా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం గర్వించదగ్గ కార్యక్రమంగా మున్సిపల్ కమిషనర్ లోవరాజు, మున్సిపల్ చైర్మన్ మండవ కృష్ణకుమారి అన్నారు. బాబు జగజీవన్ రావు భవన్లో తొర్లికొండ ట్రస్ట్ ద్వారా మున్సిపల్ కార్మికులకు 150 మందికి 150 రగ్గుల పంపిణీ కార్యక్రమంలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ట్రస్ట్ ద్వారా జరుగుతున్న సేవా కార్యక్రమాలను గుర్తు చేసుకొని కొనియాడారు. ప్రతి ఒక్కరూ కూడా సేవా మార్గంలో నడవాలని కోరారు. ట్రస్ట్ నిర్వాహకులు తర్లికొండ వెంకట్రావును వారు అభినందించారు. తొర్లికొండ ట్రస్ట్ అనేక సేవా కార్యక్రమాలు పాల్గొందని, అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం, ఎన్నో చోట్ల అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం, వృద్ధులకు వస్త్రాలు పంపిణీ చేయడం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ తొర్లికొండ వెంకట్రావు, సీతారామయ్య, డాక్టర్ కొత్తపల్లి సత్యనారాయణ, బండారు కేదార్నాథ్ శర్మ, మందడపు సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు.